ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనం మెయిల్ చింప్ గురించి టుడే టాపిక్. ఈ మెయిల్ చింప్ అనేది ఆటోమేషన్ టూల్స్ ఈమెయిల్స్ ఎలా ఆటోమేటిక్గా సెండ్ చేస్తాం అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఈమెయిల్ మార్కెటింగ్లో మెయిల్ చింప్లోకి వచ్చేసరికి మెయిల్ చింప్ అని గూగుల్లో సెర్చ్ చేసేసి సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయ్యి మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఇందులో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెబ్సైట్స్, ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్, మన స్టాండర్డ్ ఈమెయిల్స్ ఎంతవరకు పంపించుకోవచ్చు ఏంటని చెప్పేసి ఫ్రీగా మెయిల్స్ సెండ్ చేసుకునేది. ఇప్పుడు బల్క్ ఈమెయిల్స్, కోల్డ్ ఈమెయిల్స్ అని ఉంటాయి కదా, బల్క్ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈమెయిల్ మార్కెటింగ్లోకి వచ్చేసి ఈమెయిల్ అనేది ఫ్రీ అని చెప్పేసి ఉంటాయి మనకు టెంప్లెట్స్, అంటే ఫ్రీగా ఎన్ని వరకు యూస్ చేసుకోవచ్చు, 500 కాంటాక్ట్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మనం యూస్ చేసుకున్నాం. ఈ ఈమెయిల్స్ ఇవి యూస్ చేసేసుకొని మనం మన బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా సింపుల్గాను అవేర్నెస్ చేయొచ్చు. చాలా సింపుల్గా అంటే కోల్డ్ ఈమెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్విగ్గీ, జొమాటో లేదా ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదా రిలయన్స్ ఆఫర్స్, ఇవన్నీ కూడా మనకు మెసేజెస్ రూపంలో వస్తూ ఉంటాయి కదా, దీన్ని కోల్డ్ ఈమెయిల్స్ అని అంటారు, బల్క్ ఈమెయిల్స్ అని అంటారు. ఈ బల్క్ ఈమెయిల్స్ అలా సెండ్ చేస్తూ సమ్ మోర్ డేటా అనేది మెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ మెయిల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసేసుకొని ఒక మెసేజ్ని టైప్ చేసేసి ఉంచేసుకొని ఒక 500, 1000, 2000 మెంబర్స్కి ఎట్ ఏ టైం వన్ టైంలోనే పంపించవచ్చు. ఈ మెయిల్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైంలోనే సెండ్ చేయొచ్చు. ఒకే మెయిల్ ద్వారా కూడా సెండ్ చేస్తారు. ఈ కంపెనీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాయి. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బ్రాండ్ అవేర్నెస్కి వచ్చేసరికి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బ్రాండ్ అవేర్నెస్ చాలా సింపుల్గానే అవేర్నెస్ జరుగుతుంది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా. సింపుల్గా మనం ఫస్ట్ వన్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఈ క్రియేట్ కంపెనీ అని ఉంది కదా, ఈ క్రియేట్ కంపెనీ యూస్ చేసుకొని క్రియేట్ చేద్దాం. రాజేష్ డిజిటల్ అకాడమీ అని చెప్పేసి రెగ్యులర్ ఈమెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా డ్రాఫ్ట్లో, ఇవన్నీ కూడా నేను మెయిల్స్ అన్నీ కూడా క్రియేట్ చేసినవి ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ క్రియేట్ చేయాలని అంటే దానికి మనం ఏదైనా ఒక ట్రయింగ్ ద బిల్డింగ్ ఆఫ్ దిస్ ఏదైనా ఒక వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ పోస్ట్ ద్వారా కానీ ఒక పోస్టు, దానికి హెడ్డింగ్, దానికి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఈ ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం ఒక ప్రొఫైల్ లాగా ఒక పిక్చర్ అనేది ఈమెయిల్ అనేది ఒక క్రియేట్ చేసిన తర్వాత ఈ క్రియేటింగ్ చేసిన దాన్ని మనం ఎంత సింపుల్గా యూస్ చేసుకొని మన బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా సింపుల్గా ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ కాంటాక్ట్స్ మనం ఒక కాంటాక్ట్స్ అన్నీ కూడా ఒక ఈమెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదంటే వార్డ్లో కానీ అన్నీ కూడా సేవ్ చేసేసుకున్న తర్వాత అన్నీ టైప్ చేసేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఆ సేవ్ చేసిన వాటన్నిటినీ కూడా మనం ఇందులో ఇంపోర్ట్ చేస్తాం అనమాట. కాంటాక్ట్స్లోకి వెళ్ళి కాంటాక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇలా వచ్చేసరికి వెల్కమ్ టు ద కస్టమర్స్ ఈవెన్ ద ఆఫర్స్ ఆఫ్లైన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం పోస్టర్స్ క్రియేట్ చేసేసుకొని మెయిల్స్ అనేవి సెండ్ చేస్తాం. చాలా సింపుల్గాను ఇవి ఈమెయిల్ మార్కెటింగ్. ఈ మెయిల్ చింప్లో ఎలా యూస్ చేసుకోవాలి ఏంటంటే రెగ్యులర్ మెయిల్స్ అని చెప్పేసి ల్యాండింగ్ పేజెస్, ఏదైనా ఒక ఫోటోకి సంబంధించి ఆటోమేషన్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా మనం డిజైన్ ఈమెయిల్స్ గురించి కాబట్టి రెగ్యులర్ ఈమెయిల్స్ అని డిజైన్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం 16 ఈమెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసే ఉన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, రాజేష్ డిజిటల్ అకాడమీ అని చెప్పేసి వెబ్ డిజైనింగ్ గురించి సేవ్ ఇట్ అని కొడితే సేవ్ అయిపోతుంది. సెట్టింగ్స్, ట్రాకింగ్, ఓపెనింగ్, క్లిక్స్ ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. ఇక్కడ 6 రెస్పిరెంట్స్ ఉంది కదా, ఇక్కడ 6 ఈమెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసి ఉన్నాను. ఇట్లా మనం సెండ్ చేయగానే మెసేజెస్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వాళ్ళకి మెసేజెస్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి సెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకుంటే మనకి వీడియో హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.